శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. క్షోణితలంబునన్నెన్నొదురు శోకగమృక్కిముతింతు సైకతశ్రేణికి జంచరీక సైభవ సుందరవేణికి రక్షితామరశ్రేణికి దోజజాత భవ చిత్తవశీకరణైక వాణికి అక్షదామ సుఖవాదిజ పుస్తుకరమ్యపానికి. 2025 ఆగస్టు నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఏకాదశంలో రాహువు, తృతీయంలో శుక్రుడు, ఆరింట కుజుడు. ఈ 3 గ్రహాలు చాలా బాగున్నాయి. రాహువు ఉంటే ఎక్కడెక్కడ డబ్బులు కూడా వచ్చేస్తాయి, వచ్చేస్తాయి. సంపాదన వస్తుంది, విరివిగా ధనం వస్తుంది. ఆ ధనాన్ని లక్ష్మి ఇచ్చే ఐశ్వర్యం చంచలమైంది. నీవు చంచల బుద్ధి లేకుండా ఆ డబ్బుతోటి బంగారమో ఇల్లు దానికి తప్పితే రెండోది పెట్టొద్దు అని చెబుతున్నా. ఎందుకంటే శాశ్వతంగా ఉండేది, ఎప్పుడు ధర పెరిగేది. అదే పందిరి మంచాలు లేకపోతే సోఫాలు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ కొంటే కొన్న తర్వాత 10 రూపాయలు కూడా కొనరు. అటువంటి వాటికి కాకుండా ఐశ్వర్యం ఇచ్చేది లక్ష్మి అంటే ఆ చంచలంగా ఉండకుండా ఉండాలంటే, నీకు శాశ్వతంగా లక్ష్మి కావాలంటే బంగారం కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి, ఇంటి స్థలాలు కొనుక్కోండి. అప్పుడు మీకు ఈ నెలలో తెచ్చిన ఆ డబ్బుతో మీరు ఎట్లా కొనుక్కుంటే మీకు శాశ్వతంగా ఉంటుంది. కాదండి అప్పు చేసుకున్నా కూడా మీకు బాగుంటుంది. ఎందుకంటే రాహు బాగున్నాడు కాబట్టి మీరు అప్పు చేసినా మీకు అప్పు తీరుతుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవటానికి, మరి ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేవాళ్ళకి కూడా బాగుంది. కుజుడు 6ఇంట ఉన్నాడు. దీనివల్ల భూమి కొనుక్కుంటే మీకు చాలా మంచి అనుగ్రహం రాహువు మరి కుజుడు వల్ల మీకు అన్ని విధాలా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఈ విధంగా చేయటమే కాక మరి బాగా లేని గ్రహాలు ఉన్నాయి. శని, గురువు, శుక్రుడు, రవి, కేతువు. చూడండి, ఎన్ని గ్రహాలు? 1, 2, 3, 4, 5. 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. ఇప్పుడు నేను చెబుతోంది రాశి ఫలితాలే. కాబట్టి జన్మ లగ్న రీత్యా ఇది గోచారం అంటారు, అది గ్రహచారం. గోచారం 25 వంతులు, గ్రహచారం 75 వంతులు వస్తుంది. ఇది బాగున్నది కదా, అక్కడ కూడా బాగుందో లేదో చూసుకొని ఏదైనా గ్రహాలు బాగున్న వాటికి తగినటువంటి పూజలు చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ మేషరాశికి మేష వృశ్చికో భూమ, కుజుడు అధిపతి. ఈ కుజుడు అధిపతి కావటమే కాక ఈ రాశికి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడమే కాక కుజదోషం కూడా ఉంది. దీనివల్ల మరి వివాహం కావడానికి కూడా సమయం బాగానే ఉంది. శుక్రుడు బాగున్నాడు కాబట్టి వివాహం అవుతుంది. కానీ వివాహం చేసుకునేటప్పుడు మరి పిల్ల జాతకం పూర్తిగా చూడాలి. చాలామంది ఏం చేస్తున్నారు, ఆడపిల్లలు దొరకటం లేదు. ఎంతో వెతికి వేసారన్నా కూడా మరి ఇష్టపడటం లేదు ఆడపిల్లలు. మరి వాళ్ళు పిల్లలు ఇష్టపడకపోవటాన ఎన్నో తిరిగి విసుగుట్టి ఏదో సంబంధం కుదరంగానే ఎట్లా కొట్టా పెళ్లి చేద్దామనుకుంటారు. అట్లా కాదు. ఎందుకంటే మనం చేసేది శాశ్వతంగా ఉండేది. ఇప్పుడు ఇల్లు కడుతున్నామండి, పునాది గట్టిగా ఉండి ఇల్లు కడితే పర్వాలే, పునాది లేకుండా పైన కడితే ఎన్నాళ్ళు ఉంటుంది ఇల్లు. అట్లాగే వివాహం సక్రమంగా జరగాలి అంటే ఏం చేయాలి? ముందు అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం 2 రకాలుగా చూడాలి. చాలామంది ఏం చేస్తారు, ఏమండి అమ్మాయి అబ్బాయికి కలిసిందా, పులి మేక అయినారా, ఆవు పులి అయినారా, మరి పిల్లి ఎలుకైనారా, కుక్క ఎలుకైందా, మరి ఇట్లా అడుగుతారు. ఇది కాదు తెలియాల్సింది. షష్టాష్టకాలు అని ఉంది.
వీళ్ళ రాశి దగ్గర నుంచి అమ్మాయి రాశి దగ్గర నుంచి పెళ్లి కొడుకు రాశికి వచ్చేప్పటికి 8 నాకు సంఖ్య వస్తుంది. మళ్ళీ 8వ రాశి నుంచి మళ్ళీ వెనక్కి ముందుకు వచ్చేప్పటికల్లా అమ్మాయి రాశికి వచ్చేప్పుడు 6 వస్తుంది. 6, 8 అవి షష్టాష్టకాలు అంటారు. ఆ షష్టాష్టకాలు కలిస్తే పెళ్ళయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండలేరు. దొరకలేదు కదా అని తొందరపడి చేయటం కాదు. పెళ్ళి చేయాలంటే ఎవరిని పడితే వాళ్ళని అడిగి ఏదో అనుకొని అట్లా చేయటం కాదు. పూర్తిగా కాస్త జ్యోతిష్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూపించుకొని కలిసిందంటేనే పెళ్లి చేయాలి. అట్లా కాకపోతే పెళ్ళి కాకముందు కంటే పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వివాహం చేసుకుంటానికి కూడా మంచి రోజులే, కానీ జాగ్రత్తగా తెలుసుకొని ఒకళ్ళు నాకు ఫోన్ చేస్తారు, ఏమండి మా అమ్మాయి అబ్బాయి జాతకం పెళ్ళి కలిసిందో లేదో చూడండి. ఒక మాట చెబితే చాలు. ఒక మాట ఏం చెప్తారు? ఎట్లా చెప్పాలి? ఒక మాట జాతక చక్రం వేయాలి, గ్రహాలు చూడాలి. ఏముందండి పిల్లి ఎరుకో కుక్క పిల్లో ఇవేగా మీరు అడిగేది. అంతటితో కాదు, అంతటితో సరిపోదు. తర్వాత అత్త కలుస్తుందా? ఇవి కాదు కావాల్సింది. వాళ్ళ జాతకాలు కలిసినాయా లేవా, వాళ్ళకి వివాహ యోగం బాగుందా, ఇవన్నీ చూసి వివాహం చేయాలి. అట్లా చేయకపోవటానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. శ్రావణ మాసం జూలై నెల 25వ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయాలనుంది. పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది. పౌర్ణమి శుక్రవారం 2 కలిసి వచ్చినాయి. ఇది చాలా విశేషం. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే, ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు, సూతకం ఉంటే చేయకూడదు. ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు. శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి. కాదండి నాకు అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు. అట్లాంటి చోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం 9 పోగులతో ఒక తోరం అక్కడ పెడతారు. ఆ తోరం కుడి చేతికి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం 9 దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి. చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడు వచ్చింది అంటే మరి ఆగస్టు నెల 8వ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ. ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి. అదే కాదండి, అమ్మవారు ఇచ్చేది కూడా కాదు, ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే. కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, గుళ్ళో అభిషేకం చేసే టైంకు వెళ్ళటం, మారేడు దాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి. ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి. అట్లా కాకపోతే కనీసం పూలు ఇచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి. కాదండి నెల మొత్తం చేయించుకోలేమనుకుంటే 4 సోమవారాలు వస్తాయి, మరి పౌర్ణమి వస్తుంది, మరి మాస శివరాత్రి వస్తుంది. ఈ 6 రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి.